అదానీ, అంబానీ ఈ మాటలు ఎక్కువగా మన ప్రీతమ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నోటి నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఇవే మాటలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నోటి నుంచి వెలువడ్డాయి. అంటే అసిమ్ మునీర్ భారతీయ పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేశాడా? అణు హెచ్చరికల సందర్భంలో అంబానీ పేరు ఎందుకు తీసుకున్నాడు? గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేద్దాం. ఫ్లోరిడాలోని టంపాలో జరిగిన క్లోజ్డ్ డోర్ డిన్నర్కు హాజరైన వారిని ఉద్దేశించి అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్కు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయితే అతని మాటల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీని టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుంది. అంబానీ ఫోటోతో పాటు ఖురాన్ సురా ఉన్న సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. భారత్తో ఈసారి సైనిక ఘర్షణ తలెత్తితే దారిని నాశనం చేస్తామని పరోక్షంగా హెచ్చరించిన మునీర్, ఏం చేస్తామో వారికి చూపించడానికి నేను అధికారం చేపట్టానంటూ నోరు పారేసుకున్నాడు. తన ప్రసంగంలో భారత్పై అణు హెచ్చరికలు సైతం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇంతకుముందు ఇదే వ్యూహాన్ని అమలు చేశాయి. 2008లో దేశ ఆర్థిక రాజధాని ముంబైపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేశారు. ఇప్పుడు ఇదే మాట పాకిస్తాన్ సైనిక జనరల్ నోటి వెంట వచ్చింది. భవిష్యత్తులో భారత్కు సంబంధించిన బడా బిజినెస్లపై, ముఖ్యంగా చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలనే పాకిస్తాన్ ఉద్దేశాన్ని మొదటిసారిగా బయటపెట్టింది. అంతేకాదు, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న పలు ఉగ్రవాద సంస్థలు ఇటువంటి బడా వ్యాపార సంస్థల్ని తమ లక్ష్యంగా చేసుకున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో మునీర్ అంబానీని లక్ష్యంగా చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అతని మాటలను బట్టి గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జామ్నగర్ నుంచి ఏటా 33 మిలియన్ టన్నుల ముడి చమురు ప్రాసెస్ జరుగుతుంది. ఇది భారత మొత్తం శుద్ధి సామర్థ్యంలో దాదాపు 12% సమానం. ఇక్కడ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతవుతుంటాయి. ఈ నేపథ్యంలో రిఫైనరీపై దాడి జరిగితే ఆర్థికంగా భారత్ చాలా నష్టపోవాల్సి వస్తుంది. అయితే అసిమ్ మునీర్ బెదిరింపులకు భయపడేది లేదని భారత్ ఇప్పటికే తెగేసి చెప్పింది. అసిమ్ మునీర్ అన్నంత పనిచేస్తే దాని పర్యవసానం ఆపరేషన్ సింధూరును మించి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మునీర్ వ్యాఖ్యలకు, ముఖ్యంగా అతని అణ్వాయుధ బెదిరింపును మాజీ పెంటగాన్ విశ్లేషకుడు మైఖేల్ రూబిన్ తీవ్రంగా స్పందించారు. మునీర్ను సూట్లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ అని ముద్ర వేశారు. ఇటువంటి అణు బెదిరింపులతో పాకిస్తాన్ ఒక దేశంగా తన చట్టబద్ధతను హక్కు కోల్పోయిందని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వైఖరి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూక మాట్లాడే భాషలో ఉందని అన్నారు. నాటోయేతర ప్రధాన మిత్ర దేశంగా పాకిస్తాన్కు ఉన్న హోదాను తొలగించడం, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా దానిని ప్రకటించడం, మునీర్ను నాన్ గ్రేటాగా ప్రకటించడం వంటి తక్షణ దౌత్యపరమైన పరిణామాలు అమెరికా తీసుకోవాలని రూబిన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంపై అమెరికా నుంచి సత్వర స్పందన లేకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. మునీర్ను నిమిషాల్లోనే బయటకు తీసుకువెళ్లి పాకిస్తాన్కు తిరిగి విమానంలో పంపించి ఉండాల్సిందని ఆయన అన్నారు. మరోవైపు పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా కొనసాగుతున్న మునీర్ అమెరికా పర్యటనలు చేసిన వ్యాఖ్యలతో అక్కడి నేతలు మళ్లీ యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా సోమవారం మరోసారి యుద్ధం తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ సింధు జలాల విషయంలో తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. పాక్కు రావాల్సిన సింధు జలాలను భారత్ మళ్లించడం తమ చరిత్ర, నాగరికతపై జరుగుతున్న దాడిగా భుట్టో పేర్కొన్నారు. మరోసారి నీటి కోసం యుద్ధం చేస్తా, తాము 6 నదులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు భుట్టో. అయితే బిలావల్ భుట్టో పిచ్చి ప్రేలాపనలపై బీజేపీ నేత, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మండిపడ్డారు. తిక్కరేగిందంటే భారత్ మిసైళ్ల వర్షం కురిపిస్తుందని హెచ్చరించారు. బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడుతోందని వార్నింగ్ ఇచ్చారు. భారత డ్యాములు కూల్చేస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మిథున్ చక్రవర్తి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది మూత్ర విసర్జన కోసం డ్యాం కట్టే ఆలోచనలో ఉన్నాం. ఆ తర్వాత డ్యాం గేట్లు తెరిస్తే భారీ సునామీ వస్తుంది. ఇదంతా బిలావల్ను ఉద్దేశించి మాట్లాడుతున్నా పాక్ ప్రజలపై నాకు ఎలాంటి కోపం లేదంటూ భుట్టోని హెచ్చరించారు మిథున్ చక్రవర్తి. మునీర్ పొగరబోతు వ్యాఖ్యలపై భారత్ నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అమెరికా గడ్డపై నుంచి మునీర్ గల్లా పట్టుకుని గెంటేయాల్సిందంటూ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ మండిపడ్డారు. అమెరికా గడ్డ మీద నుంచి అణ్వాయుధ బెదిరింపులకు దిగిన అసిమ్ మునీర్ను యూఎస్ నుంచి వెంటనే తరిమేయాల్సిందని హాట్ కామెంట్స్ చేశారు. అసిమ్ మునీర్ను సూట్లో ఉన్న ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. పాకిస్తాన్ను ఒక మోసపూరిత దేశమని విమర్శించాడు. మునీర్ చేసిన అణ్వాయుధ హెచ్చరికలు ఆమోదయోగ్యం కాదని, అతడు పాక్ ఐఎస్ఐ, అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ల మాదిరిగానే ప్రకటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో ఒక దేశ బాధ్యతలను
పాకిస్తాన్ నిర్వర్తించగలదా అనే సందేహాలు లేవనెత్తుతుందన్నారు. అసీం మునీర్ వ్యాఖ్యలు అచ్చం ఇస్లామిక్ దేశాల మాదిరిగానే ఉన్నాయన్నారు. అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడ్డ పాకిస్తాన్కు నాటో ఇతర ప్రధాన మిత్రదేశ హోదాను తొలగించాలని, ఉగ్రవాదానికి స్పాన్సర్ చేసే దేశంగా పాకిస్తాన్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను నాన్ గ్రాటా పర్సనాగా ప్రకటించి అతడు అమెరికా వీసాలు పొందకుండా నిషేధించాలని కోరాడు. అమెరికన్లు ఉగ్రవాదాన్ని మనోవేదనతో చూస్తారని, చాలా మంది ఉగ్రవాదుల సైద్ధాంతిక ఆధారాలను వారు అర్థం చేసుకోరని పేర్కొన్నారు. అమెరికా సాక్షిగా అణుయుద్ధం చేస్తామని బెదిరింపులకు దిగిన మునీర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అండు చూసుకొని పాక్ రెచ్చిపోతుందని భారత్ వంటి దేశాలు ఫైర్ అవుతున్నాయి. పాక్ అణు బెదిరింపులకు భయపడబోమని, దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని, ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకడబోమని భారత్ ఇప్పటికే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.